వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో మళ్ళీ ఫ్యాన్ గాలి వీస్తుంది. ఖచ్చితంగా ఫ్యాన్ అధికారంలోకి రాబోతుందని ది పొలిటికల్ ఎడ్జ్ రిపోర్ట్ ఇచ్చింది. ఖచ్చితంగా ఇది ప్రముఖంగా నమ్మకమైన సంస్థ. ఖచ్చితంగా ఎందుకంటే తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు ఈ సర్వే చేస్తే ఖచ్చితంగా 100కి 99% నిజమైంది. ఇదే నేపథ్యంలో పొలిటికల్ ఎడ్జ్ వాళ్ళు ఏపీలో ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో మళ్ళీ గాలి వీస్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు 151 సీట్ల కంటే ఎక్కువ సీట్లు వస్తాయని, గతంలో వచ్చిన సీట్ల కంటే ఇప్పుడు ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. కానీ అంత సినిమా లేదని వీళ్ళు చెప్పేశారు. ఎందుకు అంత సినిమా లేదని వీళ్ళు చెప్పేశారు అంటే ఉన్నట్లు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పైన గతంలో ఉన్న మెజార్టీ రాదు. ఖచ్చితంగా కొద్దిగా గొప్ప వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వచ్చింది. దీంతో వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తున్నాయి. అంత మాత్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గద్దె దిగుతారంటే ఖచ్చితంగా గద్దె దిగరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోనే ఉంటారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాబోతున్నారని చెప్పేశారు. వీళ్ళ లెక్కల ప్రకారం, ది పొలిటికల్ ఎడ్జ్ లెక్కల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 102 సీట్లు రాబోతున్నాయి. అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీకి 73 సీట్లు రాబోతున్నాయి. అంటే గతంలో వీళ్ళకి 24 సీట్లు మాత్రమే వచ్చాయి, వీళ్ళకి 151 సీట్లు వచ్చాయి. అంటే దాదాపు ఎన్ని సీట్లు కోల్పోయారు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 151, 102 సీట్లు ఇప్పుడు వస్తున్నాయి. అంటే గతంలోకి ఇప్పుడు పెద్ద ఎత్తున సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. అంటే దాదాపు 48 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోల్పోయారు. అంటే మనం చూసుకుంటున్నట్లయితే 151లో 102 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మళ్ళా అధికారంలోకి రాబోతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కేవలం 73 సీట్లకు పరిమితం కాబోతుంది. అయితే గట్టి ప్రతిపక్షం ఉంటుందని మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే 24 సీట్లకు పరిమితం అయిపోయినా టీడీపీ, జనసేన గతంలో 24 సీట్లకు పరిమితం అయిపోయిన టీడీపీ, జనసేన ఈ ఎన్నికల్లో 73 సీట్లు గెలుచుకుంటే కనుక గట్టి ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష కూటమిగా ఉండబోతుంది. అయితే గెలిచిన తర్వాత ఈ 73 మందిలో ఎంతమంది చేజారిపోతారు, ఎంతమంది ఉంటారు అనేది కూడా తెలియదు. ఎందుకంటే ఎవరైనా సరే గెలిచిన పార్టీ వైపు ఉండాలనుకుంటారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ 73 మందిలో ఎంతమంది ఉంటారు, ఒకవేళ ఉన్నా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ, గట్టి ప్రతిపక్ష పార్టీగా నిలువనున్నది. మరి ఏదేమైనప్పటికీ ది పొలిటికల్ ఎడ్జ్లో మాత్రం 73 సీట్లు టీడీపీ, జనసేన, బీజేపీకి, వైసీపీకి 102 సీట్లు వస్తాయని చెప్పింది. వీళ్ళు ఖచ్చితంగా ఎన్నికల రోజు ఎన్నికల తర్వాత జరిగిన సమీకరణాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఖచ్చితంగా ఓటర్లు ఎవరికి ఓటేశారు, ఎందుకు ఓటేశారు, ఏ ప్రతిపదికను ఓటేశారు, పెద్ద ఎత్తున క్యూ లైన్లో చదువుకున్న వాళ్ళు, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. మహిళలు కూడా అర్ధరాత్రి 1 గంట అయినా, 4 అయినా, 2 అయినా ఇట్లా క్యూ లైన్లో వేచి ఉండి ఎందుకు ఓటేశారు, ఇట్లాంటి అంశాలన్నిటిపైన క్షుణ్ణంగా పరిశీలన చేశారు. క్షుణ్ణంగా వివరాలు తెలుసుకున్నారు. ఎందుకు తెలుసుకోవాల్సి వచ్చిందంటే ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఓటింగ్ శాతం పెరిగింది కాబట్టి పెరిగిన ఓటింగ్ మాకు అనుకూలంగా ఉంటుందని టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఓటింగ్ శాతం పెరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు బాగున్నాయి కాబట్టి వాటిని అన్నింటిని చూసి ఓటర్లు ఉత్తేజంతో ఖచ్చితంగా పోలింగ్ బూత్లకు వచ్చి ఎంతసేపు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి కోసం వేచి ఉండి ఓట్లేశారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ళు వీటన్నిటిపైన దృష్టి పెట్టారు. ఖచ్చితంగా ఎందుకు వీళ్ళందరూ వీటన్నిటిపైన దృష్టి పెట్టారంటే చదువుకున్న వాళ్ళు ఎవరైతే పక్క రాష్ట్రాల్లో జీవిస్తున్నారో, లేదంటే విదేశాల్లో జీవిస్తున్నారో, పక్క రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకుంటూ పక్క రాష్ట్రాల్లో జీవనం కొనసాగిస్తున్నారో వాళ్ళంతా టీడీపీ, జనసేన, బీజేపీ వైపు మొగ్గు చూపారని మనకు తెలుస్తుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న మహిళలు, పెన్షన్దారులు, యువకులు, చదువుకున్న వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు పెద్ద ఎత్తున మొగ్గు చూపారు. దీనికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొని వచ్చి రైతులకు సకాలంలో వాళ్ళకి చేరవేల్చిన డబ్బులు పంట పెట్టుబడి కింద ఏదైతే 4,000 ఒకసారి, 4,000 ఒకసారి, 6,000 ఒకసారి ఇట్లా విడతల వారిగా వాళ్ళ ఖాతాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు వేస్తుండడంతో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మళ్ళీ మనకు రైతులకు పెద్ద పీట వేస్తాడని చెప్పేసి రైతులు కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారని వీళ్ళు చెప్పారు. దీనికి తోడు వీళ్ళు ఇంకా ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కుల సమీకరణలు లేవనేస్తూ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పేసి వాళ్ళకి పెద్ద ఎత్తున సీట్లు కేటాయించడం, తర్వాత పెద్ద ఎత్తున వాళ్ళకి ఉన్నత అవకాశాలు కల్పించడం, వాళ్ళకి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, ఉన్నత అవకాశాలు ఇవ్వడం, విద్యా వ్యవస్థకు ఉన్నత అవకాశాలు ఇవ్వడం, వాళ్ళకి పదవులకు ఉన్నత అవకాశాలు ఇవ్వడం, చైర్మన్లకు ఇవ్వడం, తర్వాత మేయర్ పోస్టులు ఇవ్వడం, ఇట్లాంటి ఏదైతేనే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పి ఇవ్వడం. దీనికి తోడు టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు తక్కువ సీట్లు ఇవ్వడం, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు, మొత్తం 200 స్థానాలకు గాను 100 సీట్లు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ కేటాయించడం వల్ల పెద్ద ఎత్తున ఆ కుల సమీకరణాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వచ్చే అవకాశాలుగా తెలుస్తుంది. మరి ఏదేమైనప్పటికీ ఈ ఎన్నికల్లో వీళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 102, టీడీపీ, జనసేన, బీజేపీకి 73 సీట్లు వస్తాయని చెప్తుంది. మరి నిజంగానే 73 సీట్లు కనుక
టీడీపీ జనసేన బీజేపీకి కనుక వస్తే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీనే కాదు గట్టి ప్రతిపక్ష పార్టీగా అవతరించనున్నది. రాష్ట్రంలో ఏవైనా చోటు చేసుకోవచ్చు. అంటే 102 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రానున్నాయి. అయితే గతంలో వచ్చిన 151 సీట్లతో పోల్చుకుంటే దాదాపు 48 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదులుకుంది. ఎందుకు వదులుకుందంటే కొన్ని చోట్ల సీట్లు మార్పిడి వల్ల కూడా కొన్ని సీట్లు ఓడిపోవచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కొన్ని చోట్ల ఇదే ప్లస్ అయిందని కూడా చెప్తున్నారు. కొన్ని చోట్ల వ్యతిరేకత లేనప్పటికీ కొంతమంది సర్వేల ప్రకారం ఇవ్వడం వల్ల, తప్పుడు సర్వేలు ఇవ్వడం వల్ల కూడా కొంతమంది నాయకులను చేర్చుకోవడం అని చెప్తున్నారు. మరి దీనికి తోడు వీళ్ళకి ప్రధానంగా కలిసి వచ్చిన అంశం ఏంటంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు వల్ల కాపులు చౌదరులు ఒకవైపు వచ్చేసారు, మిగిలిన సమీకరణలన్నీ ఒకవైపు వచ్చేసారని చెప్తున్నారు. దీంతో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఎక్కడైతే ఉందో ఆ ఎక్కువగా ఉన్న చోట మెజారిటీ సీట్లు టీడీపీ జనసేన బీజేపీ గెలిచే అవకాశం ఉందని తెలుస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే రెడ్డి సామాజిక వర్గం, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు ఉన్నాయి అక్కడ పెద్ద ఎత్తున గెలిచే అవకాశం ఉంది. అంటే గ్రేటర్ రాయలసీమలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గాలి ప్రబంధన సృష్టించబోతుంది. అదేవిధంగా ఉత్తరాంధ్రలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి ప్రబంధన సృష్టించబోతుంది. దీనికి తోడు టీడీపీ జనసేన బీజేపీ మళ్ళీ గెలిచి అమరావతి మాత్రమే రాజధాని ఉంటుంది, రాయలసీమ ప్రాంతాలు ఉత్తరాంధ్ర ప్రజలు అన్యాయం అయిపోతారని గట్టి ఎత్తున ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లగలిగారు. దీంతో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ముఖ్యమంత్రి అయితే మళ్ళా రాయలసీమకు న్యాయ రాజధాని, ఉత్తరాంధ్రకు పరిపాలన రాజధాని చేస్తాడు. 3 ప్రాంతాలు సుభిక్షంగా డెవలప్మెంట్ చెందితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ టీడీపీ కనుక గెలిస్తే ఒకే ప్రాంతం డెవలప్మెంట్ చెందుతుంది. ఆ ప్రాంతం డెవలప్మెంట్ చెందితే మిగిలిన ఉత్తరాంధ్ర ప్రాంతం వాళ్ళు కావచ్చు, రాయలసీమ ప్రాంతం వాళ్ళు కావచ్చు అన్యాయం కాబడతారు. మళ్ళా అదో గతి పాలవుతాం, మళ్ళీ రాష్ట్రం విడిపోయిన ఆచారం లేదని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు, అంచనాపరులు, ఆర్థికవేత్తలు అందరూ ఒక అవగాహనకు వచ్చి ప్రజల్లో ఉత్తేజాన్ని నింపి ఖచ్చితంగా 3 రాజధానులకు ఓటేసినట్లు మనకు తెలుస్తుంది. మరి ఏదేమైనప్పటికీ ది పొలిటికల్ ఎర్జ్ వాళ్ళు నిర్వహించిన సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 102 సీట్లు, టీడీపీ జనసేన బీజేపీకి 73 సీట్లు వస్తాయని చెప్పింది. మరి మీ లెక్కల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, టీడీపీ జనసేన బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి.